యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో నిర్మిస్తున్న ఎయిమ్స్ ఆసుపత్రి పనులు 86% పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎయిమ్స్ ఆసుపత్రిలో నిర్వహించిన ఓ సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. హాస్పిటల్, కాలేజీ భవనం, వసతి గృహాల వంటి నిర్మాణాలు చేపట్టామని, ఓవైపు భవన నిర్మాణ పనులు కొనసాగుతూ ఉండగా రోజుకు 1800 మంది ఓపీ సేవలు వినియోగించుకుంటున్నారని వివరించారు. ఆసుపత్రికి వచ్చే వారికి వసతి కల్పించేందుకు కృషి చేస్తానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హాస్పిటల్ అయితే పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు, కానీ మొదటి బ్యాచ్ ఎంబీబీఎస్ సిబ్బంది కూడా మరి వాళ్ళు పూర్తి స్థాయిలో తమ ఎడ్యుకేషన్ పూర్తి చేసి డాక్టర్స్ గా పట్టాలు పొంది మరి బయటికి వెళ్ళడం జరిగింది విజయవంతంగా. 132 స్పెషలిస్ట్ డాక్టర్స్ ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా 130 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ కూడా ఇక్కడ ఇప్పటికీ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఈ యొక్క హాస్పిటల్ నల్లగొండ, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి అత్యధికమైనటువంటి పేషెంట్లు ఇప్పటికీ ఇక్కడ రావడం ప్రారంభించారు.